కోరుకుంటేమవుతుంది? రాత్రి గడిచేసరికి ఆ మబ్బు కరిగిపోతుంది లేదా గాలికి కొట్టుకుపోతుంది. అప్పుడు మీకు తీవ్రమైన దుఃఖం కలుగుతుంది. ఇక్కడ దుఃఖానికి కారణం మబ్బు కరిగిపోవడం కాదు. మరింకేంటి? అది శాశ్వతంగా ఉండాలని మీరు పెట్టుకున్న అవాస్తవికమైన నిబంధన. ఆహా! అంటే మనం వస్తువుల మీద లేదా మనుషుల మీద పెట్టుకునే అంచనాలే మన దుఃఖానికి కారణమంటారు. ఖచ్చితంగా. కాని ఆ మబ్బు స్వభావమే కరిగిపోవటం అని మీకు ముందే స్పష్టంగా తెలిస్తే, దాని ఉనికి తాత్కాలికం అన్న సత్యాన్ని మీ మనసు పూర్తిగా అంగీకరిస్తే, అప్పుడు మీరు ఆ మబ్బున్నంతసేపు దాని అందాన్ని ఆస్వాదిస్తారు, దాన్ని చూసి ఆనందిస్తారు. కాని అది కరిగిపోయినప్పుడు లేదా ఆకారం మార్చుకున్నప్పుడు మీరు కుప్పకూలిపోరు. అవును కదా! మనకు ముందే తెలుసు కాబట్టి ఆ పెయిన్ ఉండదు. రైట్. ఎందుకంటే వాస్తవానికి విరుద్ధంగా మీరు దానితో ఎమోషనల్ అటాచ్మెంట్ను పెంచుకోలేదు. యోగ వశిష్టం చెప్పే నిజమైన వైరాగ్యం ఇదే. అది మబ్బును చూడటం మానేయమని చెప్పదు. అది జీవితాన్ని తిరస్కరించడం కాదు. జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా, ఎటువంటి భ్రమలు తప్పుడంచనాలు లేకుండా చూడటం. హో! ఇది వింటుంటే నాకింకో సందేహమొస్తోంది. సరే, ఆ మబ్బు తాత్కాలికమని తెలుసుకున్నాను. కానీ ప్రతి క్షణం నా బంధాలు, నా విజయాలు, నేను ప్రేమించే మనుష్యులు, నా జీవితం ఇవన్నీ కేవలం తాత్కాలికమైన మబ్బులే అని గుర్తు చేసుకుంటూ బ్రతకడం చాలా అలసటగా అనిపించదా? అలా ఎందుకు అనిపిస్తోంది మీకు? అంటే అలా అనుకుంటూ పోతే జీవితం చాలా యాంత్రికంగా, ఒక రకమైన భావోద్వేగరహితమైన శూన్యంగా మారిపోదా అని నా సందేహం. ఇక్కడే మానవ బ్రెయిన్ యొక్క సైకాలజీని మనం డీకోడ్ చేయాలి. అలసట అనేది వాస్తవాన్ని అంగీకరించడంలో రాదు, వాస్తవానికి వ్యతిరేకంగా పోరాడటంలో వస్తుంది. మనం ఏదైనా కోల్పోతామేనో అన్న యాంగ్జైటీతో బతికినప్పుడే మెదడు అలసిపోతుంది. ఒక వస్తువు శాశ్వతం కావాలని డిమాండ్ చేయనప్పుడు దాన్ని కోల్పోతామనే భయం కూడా ఉండదు. వావ్! ఇది చాలా లోతైన పాయింట్. అవును. భయం లేని చోట మాత్రమే స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. కాబట్టి వైరాగ్యమనేది భావోద్వేగాలని చంపేయడం కాదు, ఆ భావోద్వేగాలకంటుకున్న భయాన్ని తొలగించడం. అందుకే ఆ స్థితిలో ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు బాధతో ఏడవలేదు, అలాగని రాజ్యాన్ని వదిలిపెట్టి పారిపోలేదు. ఆయన కేవలం నిశ్శబ్దంగా గమనిస్తున్నాడు. ఆ మౌనం డిప్రెషన్కి సంకేతం కాదు, అది వాస్తవాన్ని ఉన్నదున్నట్లుగా అంగీకరిస్తున్న ఒక నిశ్చలమైన స్పష్టతకు సంకేతం. కళ్లకు కట్టిన భ్రమల గంతులు విప్పుకోవడం లాంటిది. ఈ పాయింట్ చాలా బలంగా ఉంది. నిరాశ అనేది వాస్తవాన్ని చూడలేక కళ్ళు మూసుకోవడమైతే, వైరాగ్యమనేది కళ్ళు పూర్తిగా తెరిచి వాస్తవాన్ని నిర్భయంగా చూడటం. కాని ఇక్కడే ఒక ప్రాక్టికల్ సమస్య వస్తోంది. ఏంటది? ఒకసారి కళ్ళు తెరిచి వాస్తవాన్ని చూసిన తర్వాత, చుట్టూ ఉన్నదంతా మాయా అని గ్రహించిన తర్వాత, ఆ ఆలోచనల ప్రవాహాన్ని ఎలా మల్చుకోవాలి అన్నది చాలా ముఖ్యం కదా. ఎందుకంటే ఆ స్పష్టత ఒక్కోసారి మనిషిని ఏమీ చేయనివ్వకుండా స్తంభింపజేయవచ్చు. సరైన దారి దొరకకపోతే ఈ స్పష్టత కూడా ప్రమాదకరంగా మారే అవకాశముందా? 100కి 100 పాళ్లుంది. ఇక్కడే మన మూలాలు ఒక అత్యంత కీలకమైన ప్రాక్టికల్ విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. మార్గదర్శకత్వం యొక్క ఆవశ్యకత. ఒక గురువెందుకు అవసరమన్నది ఇక్కడ స్పష్టమవుతుంది. అంటే గైడెన్స్ లేకపోతే ఏమవుతుంది? సరైన మార్గదర్శకుడు లేకపోతే ఈ లోతైన ప్రశ్నలు ఒక వ్యక్తినే ప్రపంచం నుండి పూర్తిగా దూరంగా తీసుకువెళ్తాయి. కర్మలు చేయడం మానేసి, బాధ్యతలను వదిలేసి ఒక రకమైన పలాయనవాదంలోకి నెట్టేస్తాయి. దాన్ని మనం విత్డ్రావల్ లేదా ఎస్కేపిజం అంటాం కదా. కరెక్ట్. దీని అర్థం చేసుకోవడానికి నేనొక ఉదాహరణతో ప్రయత్నిస్తాను. ఒక వ్యక్తి దగ్గర అత్యంత శక్తివంతమైన రాకెట్ ఇంజిన్ ఉందనుకుందాం. ఆ ఇంజిన్లో విపరీతమైన ఇంధనం, అనంతమైన శక్తి ఉన్నాయి. అది భూమి గురుత్వాకర్షణ శక్తిని సైతం దాటి వెళ్లగలదు. బావుంది. కాని దానికి సరైన నావిగేషన్ సిస్టమ్, అంటే దిశానిర్దేశం చేసే వ్యవస్థ లేకపోతే ఏమవుతుంది? ఆ అపారమైన శక్తి వల్ల ఆ రాకెట్ ఎక్కడికో గుడ్డిగా దూసుకువెళ్లి పేలిపోవచ్చు, లేదా దారి తప్పి అనంతమైన అంతరిక్షంలో తప్పిపోవచ్చు కదా. అవును. ఆ శక్తి వృధా అయిపోతుంది, పైలా ప్రమాదం కూడా. రైట్. అన్వేషణ అనే ఆ ఇంజిన్ పేలిపోకుండా సరైన కక్షలోకి, అంటే విముక్తి అనే కక్షలోకి చేరాలంటే ఒక ఖచ్చితమైన నావిగేషన్ సిస్టమ్ అవసరం. ఇక్కడ రాముని విషయంలో ఆ శక్తివంతమైన రాకెట్ ఇంజిన్ ఆయన మనసులో పుట్టిన వైరాగ్యం. మరియు ఆ రాకెట్ను కంట్రోల్ చేసే నావిగేషన్ సిస్టమ్ వశిష్ఠ మహర్షి. ఆ పోలిక చాలా ఖచ్చితంగా సరిపోతుంది. ఆ శక్తివంతమైన ప్రశ్నలను అణచివేయడం ఎంత ప్రమాదకరమో, వాటిని గుడ్డిగా దారి తప్పనీయడం కూడా అంతే ప్రమాదకరం. రామచంద్రుడు ఆ ప్రశ్నలతో సతమతమవుతున్నప్పుడు అయోధ్యలోని మిగతా వారంతా
ఆ రాకెట్ ఎక్కడ పేలిపోతుందో, ఎక్కడ తమ యువరాజు పిచ్చివాడైపోతాడో అని భయపడ్డారు. అంటే వాళ్ళు ఆ మౌనాన్ని ఒక సమస్యలాగా చూశారు. అవును, వారు రాముని మౌనాన్ని ఒక జబ్బుగా చూశారు. దానికి చికిత్స చేయాలనుకున్నారు. కాని మానసిక వైద్యుడిలా కాకుండా ఒక ఆత్మజ్ఞానిలా ఆలోచించే వశిష్ఠ మహర్షి ఆ పరిస్థితిని అలా చూడలేదు. ఆయనకు ఆ ఇంజిన్ యొక్క శక్తి తెలుసు. రావుని స్థితిని ఆయన ఒక బలహీనతగా కొట్టిపారేయలేదు. దాన్ని సరైన దిశ కోసం ఎదురుచూస్తున్న ఒక జ్ఞానబీజంగా ఆయన అర్థం చేసుకున్నారు. ఆ పదం చాలా బాగుంది, జ్ఞానబీజం. ఒక సీడ్ ఆఫ్ విజ్డమ్. ఒక విత్తనం నేలలో పడినప్పుడు పైకి కనపడదు. అది చీకట్లో ఉంటుంది. కాని ఆ విత్తనంలో ఒక మహావృక్షం అయ్యే బ్లూప్రింట్ అంతా దాగి ఉంటుంది కదా. ఖచ్చితంగా. అయితే ఆ విత్తనానికి కేవలం నేల మాత్రమే సరిపోదు. సరైన మట్టి, నీరు, వెలుతురు కావాలి. ఆ వాతావరణాన్ని, ఆ పర్యావరణాన్ని వశిష్ఠుడు కల్పించాడనమాట. అవును, వశిష్ఠుడికి ఒక విషయం స్పష్టంగా తెలుసు. ఈ ప్రశ్నలు రామచంద్రుణ్ణి నాశనం చేయడానికి లేదా రాజ్యాన్ని అరాచకంలోకి నెట్టడానికి రాలేదు. ఆయనను సకల బంధాల నుండి విముక్తుణ్ణి చేయడానికి వచ్చాయని. సరైన జ్ఞానం తోడైతే అవే ప్రశ్నలు మోక్షానికి మార్గమవుతాయని ఆయన గ్రహించారు. ఒక గురువు చేసే అసలైన పని ఇదే. గందరగోళాన్ని జ్ఞానంగా మార్చడం. రైట్. గందరగోళాన్ని జ్ఞానంగా మార్చేదే నిజమైన మార్గదర్శకత్వం. వశిష్ఠుడు రాముడిని పిలిచి, నువ్విలా ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు ఒక క్షత్రియుడి, నీ కర్తవ్యం నువ్వు చేయి, ఈ ఫిలాసఫీలు మానేయ్ అని చెప్పలేదు. బదులుగా ఆ ఆలోచనలను ఇంకా లోతుగా తీసుకెళ్లాడు. ఆ విత్తనానికి నీరు పోశాడు. అంటే వశిష్ఠుడు రాముడిని తన ప్రశ్నల నుండి పారిపోనివ్వలేదు. నీకు భయంగా ఉందా? అయితే ఆ భయంలోకి వెళ్ళు. ఆ ప్రశ్నల గుండానే ప్రయాణించి సమాధానం వెతుకు అని చెప్పాడు కదా. అవును, ఫేస్ ద ప్రాబ్లం అన్నాడు. సమాజం సాధారణంగా ప్రశ్నలను చూసి భయపడుతుంది. ఎందుకంటే ప్రశ్నలు మన సౌకర్యవంతమైన జీవితాన్ని, మన నమ్మకాలను, స్థిరత్వాన్ని కదిలిస్తాయి. కాని వశిష్ఠుడు ఆ కదలికలోనే అసలైన స్థిరత్వం దొరుకుతుందని నమ్మాడు. అందుకే యోగ వశిష్టం ఒక సంభాషణగా మొదలవుతోంది. మనల్ని మనం ప్రశ్నించుకోటానికి, ఆ లోతైన చీకటిగా అనిపించే ప్రశ్నలను చూసి మనం ఎన్నడూ భయపడకూడదని ఈ ఘట్టం మనకు తెలియజేస్తోంది. ఈ జ్ఞానబీజం మనందరిలోనూ ఎప్పుడో ఒక్కప్పుడు మొలకెత్తుతుంది. కాని దానికి సరైన ఆహారం అందక మనమే దాన్ని చిదిమేస్తుంటాము. ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. మనం ఈ మొత్తం సంభాషణను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఈ ప్రాచీనమైన సోర్స్ మూలాల ద్వారా నేటి మన జీవితానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన పాఠాలు మనకర్థమవుతాయి. అవును, చాలా పాఠాలున్నాయి. మొదటిది, మనకు ఎదురయ్యే లోతైన ప్రశ్నలకు మనం ఎన్నడూ భయపడాల్సిన అవసరం లేదు. అవి మనల్ని నాశనం చేయడానికి రావు. మనం కట్టుకున్న భ్రమల కోటలను కూల్చి మనల్ని నిజంగా మేల్కొల్పడానికి వస్తాయి. కరెక్ట్. అలాగే రెండవ అతి ముఖ్యమైన పాఠం, వైరాగ్యమంటే వస్తువులను వదిలించుకోవడం కాదు. అది జీవితం పట్ల విరక్తి లేదా అనాసక్తి అంతకన్నా కాదు. వైరాగ్యమంటే భయంలేని స్పష్టత, అశాశ్వతమైన వాటిని అశాశ్వతమైనవిగా అంగీకరించే ఒక నిశ్చలత్వం. మన సుఖానికి, మన ఆనందానికి బాహ్య వస్తువుల మీద ఆధారపడటాన్ని వదిలేయడం. మరియు మూడవది, ఎంకరేజ్ చేసే వాతావరణం లేదా సరైన మార్గదర్శకుడు. అలాంటి వారు తోడైతే మనలోని అతిపెద్ద కన్ఫ్యూజన్, అజ్ఞానం లేదా గందరగోళం కూడా ఒక అద్భుతమైన జ్ఞానంగా ఎలా మారుతుందో మనం చూశాము. ఆ రాకెట్ ఇంజన్కు సరైన నావిగేషన్ దొరికినట్లు రామచంద్రుని అన్వేషణకు వశిష్ఠుని దిశానిర్దేశం దొరికింది. ఒక సాధారణ మానసిక సంఘర్షణ ఒక మహాజ్ఞానయాత్రకు ఎలా నాంది పలుకుతుందో ఈ ఘట్టం మనకు కళ్లకు కట్టినట్లు చూపుస్తోంది. రైట్. మనల్ని మనం ప్రశ్నించుకునే ధైర్యమొచ్చినప్పుడే ఈ ప్రయాణం మొదలవుతుంది. సమాజం పెట్టే ముద్రలకు భయపడి ఆగిపోతే మనం ఎప్పటికీ ఆ కోశస్థ దశలోనే, ఆ కకూన్లోనే మిగిలిపోతాం. సీతాకొకచులుకగా మారలేం. నిజంగా ఇదొక అద్భుతమైన విశ్లేషణ. ముగింపుగా మనం ఈరోజు సంభాషణ మొదట్లో మాట్లాడుకున్న ఎక్స్రే మిషన్ ఉదాహరణను ఒకసారి గుర్తు చేసుకుందాం. చెప్పండి. మన చేతికి గాయమైనప్పుడు ఎక్స్రే తీసి ఆ తెలుపు నలుపుల మధ్య సమస్యను ఎలాగైతే ఖచ్చితంగా గుర్తిస్తామో, దురదృష్టవశాత్తు మనం మనసులో తలెత్తే భావోద్వేగాలను కూడా మనం అలాగే బ్లాక్ అండ్ వైట్లో చూడ్డానికి ప్రయత్నిస్తున్నాము. వాటిని తప్పుగా రోగ నిర్ధారణ చేస్తున్నాము. అవును, అది చాలా పెద్ద పొరపాటు. మన నిత్య జీవితంలో ఎప్పుడైనా శూన్యత లేదా ఒక వింతైన గందరగోళం ఎదురైనప్పుడు, ఒక ఆదివారం సాయంత్రం లేదా ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించిన తర్వాత అకస్మాత్తుగా ఇంతేనా
అన్న ఒక వెలితి అనిపించినప్పుడు మనం దాన్ని చూసి భయపడుతున్నాం. వెంటనే దానికి నిరాశ అనో బోల్డం అనో ఒక ముద్ర వేసి ఆ గందరగోళం నుండి పారిపోవడానికి సోషల్ మీడియా అనో ఇంకేదో ఎంటర్టైన్మెంటో వెతుక్కుంటున్నాం. కాని ఆ శూన్యంలో, ఆ మౌనంలో మనలో కూడా ఒక జ్ఞానబీజం నిశ్శబ్దంగా మొలకెత్తుతోందని మనం కనీసం గుర్తించలేకపోతున్నామా? ఇది నిజంగా మనందరం మనల్ని వేసుకోవలసిన అత్యంత ముఖ్యమైన ప్రశ్న. చాలా లోతైన ఆలోచన. మనం ఏ అసౌకర్యాన్నైనా వెంటనే మాయించేయాలని చూస్తాం. అలా వెంటనే ఒక లేబుల్ అంటించేయడం వల్ల, దాన్ని ఎంటర్టైన్మెంట్తో కప్పేయడం వల్ల ఆ అంతర్గత ఎదుగుదలను మనమే మన చేతులతో ఆపేసుకుంటున్నాం. రామచంద్రుల్లా ఆ మౌనాన్ని, ఆ ప్రశ్నలను స్వీకరించి వాటిని లోతుగా అన్వేషించిన రోజే మన నిజమైన ప్రయాణం కూడా మొదలవుతుంది. రైట్. మరి ఈ ప్రయాణం, ఈ అన్వేషణ ఇక్కడితో ఆగిపోలేదు. ఈ జ్ఞానబీజం ఒక వృక్షంగా మారే క్రమంలో సంపద, యౌవనం, మానవ శరీరం మరియు కాలం గురించి శ్రీరామచంద్రుడు ఇంకా లోతుగా ఎన్నో ప్రశ్నల సంధించాడు. ఆ ప్రశ్నలేమిటి? అవి మన దైనందిన జీవితాన్ని, మన ఉనికినే ఎలా కుదిపేస్తాయో మన తదుపరి విశ్లేషణలో తెలుసుకుందాం.